మనం జాబ్ సీకర్ వీసా గురించి మాట్లాడుకుందాము. చాలా ఈజీ అండ్ చాలా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అది. ఆస్ట్రియన్ జాబ్ సీకర్ వీసాకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. సో జాబ్ సీకర్ వీసాకి మీరు ఎలిజిబుల్ అవ్వాలని అది 70 పాయింట్స్ రావాలి. migration.gv.at అన్నమాట. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. లాస్ట్ వీడియోలో నేను ఆస్ట్రియాలో జాబ్ సెర్చ్ ఎలా చేయాలి అని షేర్ చేశాను కదా. ఆ వీడియోకి అయితే చాలామంది మెసేజ్ పెట్టారండి, మీ వాయిస్ కన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వస్తుంది అని. అవునండి, మేము కూడా వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత రియలైజ్ అయినాము. కానీ దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరందరూ నా వ్లాగ్స్ను డెఫినెట్గా వింటున్నారని అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా నేనైతే దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫర్ షూర్ నెక్స్ట్ వీడియో నుంచి ఈ చిన్న పాయింట్ నేను గుర్తుంచుకుంటాను. సో లాస్ట్ వ్లాగ్లో మనం ఆస్ట్రియాలో జాబ్ సెర్చ్ చేయడానికి 2 ఆప్షన్స్ అనుకున్నాం కదా. ఒకటి డైరెక్ట్ అప్లికేషన్ టు ద రిక్రూటర్, ఇంకొకటి వచ్చేసి జాబ్ సీకర్ వీసా. ఫస్ట్ ఆప్షన్ గురించి అయితే మనం లాస్ట్ వ్లాగ్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కింద లింక్ ఇస్తాను, డెఫినెట్గా చూడండి. ఈరోజు మనం జాబ్ సీకర్ వీసా గురించి మాట్లాడుకుందాము. ఆస్ట్రియాకి రావాలి అనుకునే వాళ్ళకి ఈ జాబ్ సీకర్ వీసా అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. నేను థంబ్నెయిల్లో చెప్పినట్టు ఈ జాబ్ సీకర్ వీసా కోసం మీరు ఎట్లాంటి కన్సల్టెంట్ని కానీ ఇమిగ్రేషన్ ఏజెన్సీస్ని కానీ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనీ వేస్ట్. కనీసం 40,000 to 50,000 వరకు తీసుకుంటారు. మీకు ఆ మనీ ఉంటే వీసా ప్రాసెస్లో మీకు యూజ్ అవుతుంది. చాలా ఈజీ అండ్ చాలా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అది. వెబ్సైట్స్లో చాలా క్లియర్గా ఉంటాయి మీకు. ఈరోజు నేను షేర్ చేసే ప్రాసెస్ జాబ్ సీకర్ వీసా ఫర్ ఆస్ట్రియా అనమాట. సేమ్ ఇలానే జర్మనీకి కూడా ఉంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కానీ ఆస్ట్రియన్ జాబ్ సీకర్ వీసా అయితే చాలా ఫాస్ట్ అండ్ ఈజీ అయిపోతుంది. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రియన్ జాబ్ సీకర్ వీసాకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత టైం పడుతుంది అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సో జాబ్ సీకర్ వీసాకి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు క్రైటీరియాను ఇవాల్యుయేట్ చేసుకోవాలి. చేసుకున్నాక మీకు ఒక స్కోర్ వస్తుంది అనమాట. అది 70 పాయింట్స్ రావాలి. 70 లేదంటే అబోవ్ వస్తే మీరు ఫస్ట్ స్టెప్ క్రాస్ అయినట్టే. సో ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఈ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. migration.gv.at అనమాట. ఈ వెబ్సైట్లో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం రిలేటెడ్ టు జాబ్ సీకర్ వీసా మీకు దొరికేస్తుంది. ఆల్సో మీకు ఈ ఫాలోయింగ్ క్రైటీరియా మొత్తం విత్ పాయింట్స్ మెన్షన్ చేసి ఉంటుంది. నేను ప్యారలల్గా ఒక శాంపిల్ క్యాలిక్యులేషన్ కూడా చేస్తాను మా హస్బెండ్ ప్రొఫైల్కి. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ లేదంటే మాస్టర్స్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ ఇన్ స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నికల్ ఫీల్డ్లో మీ ఎడ్యుకేషన్ ఉంటే 20 to 30 పాయింట్స్ వస్తాయి. సపోజ్ మీకు పిహెచ్డి ఉంది అంటే 40 పాయింట్స్ వస్తాయన్నమాట. యాక్చువల్లీ ఈ విషయం చెప్పాలి మీకు, మీరు పిహెచ్డి చేస్తున్నారు ఆర్ చేయాలి అనుకుంటున్నారంటే ఆస్ట్రియా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ అండి పిహెచ్డి వాళ్ళకి. ఇక్కడ హారతి ఇచ్చి మరి హైర్ చేసుకుంటారు, అంత రెస్పెక్ట్ ఉంది ఇక్కడ పిహెచ్డి వాళ్ళకి. ఒకవేళ మీరు ఇండియాలో ఆల్రెడీ ఏదైనా లీడర్షిప్ పొజిషన్లో ఉంటే ఇంకొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి మీ శాలరీని బట్టి. ఇంకొకటి మీ రీసెర్చ్ పేటెంట్స్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే దానికి ఇంకా కొన్ని పాయింట్స్. ఫైనల్లీ ఈ సెగ్మెంట్కి మ్యాక్సిమం 40 పాయింట్స్ వరకు అలౌడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయన ప్రొఫైల్ చూడండి, తనకు ఎంటెక్ ఉంది కాబట్టి తనకు 30 పాయింట్స్ వేస్తున్నాము. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్కి కొన్ని పాయింట్స్ వేసుకుందాము. పర్ సెమిస్టర్ అంటే 6 months అనమాట. సో 6 monthsకి 1 పాయింట్ అంటే మీ ఎక్స్పీరియన్స్ను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. మా హస్బెండ్కి 15 years ఎక్స్పీరియన్స్, సో 30 పాయింట్స్. బట్ ఈ సెగ్మెంట్కి 20 పాయింట్స్ మ్యాక్సిమం కాబట్టి 20 తీసుకుందాము. ఒకవేళ మీరు ఇంతకు ముందు ఆస్ట్రియాలో 6 months వరకు జాబ్ చేసి ఉన్నట్లయితే దానికి 10 పాయింట్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది.
నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టేబుల్ ప్రకారం మీకు ఏ లాంగ్వేజ్ మీద ఎంత ప్రొఫిషియన్సీ ఉందో దానికి అన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. సో మా ఆయన ఈ జాబ్ సీకర్ వీసా ప్రాసెస్ చేసేటప్పుడు తనది ఆల్రెడీ A1 అయిపోయిందనమాట. సో తనకి 5 పాయింట్స్ యాడ్ చేద్దాము. బట్ మీకు ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉందో దాని ప్రకారం మీరు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటుంటే ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ జాబ్ సీకర్ వీసా ప్రాసెస్ ఎండ్ అవ్వడానికి కనీసం 6 మంత్స్ అన్న పడుతుంది కదా. అంతలోపు మీరు A1 A2 కూడా పూర్తి చేయొచ్చు. జర్మన్ లాంగ్వేజ్ గురించి రీసెంట్గా ఒక బ్లాగ్ కూడా చేశాను నేను, అది కూడా లింక్ పెడతా, కావాలంటే మీరు చూడండి. ఇంకా నెక్స్ట్ మన ఏజ్ ఫ్యాక్టర్. సో చూస్తున్నారు కదా, మనకు ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ పాయింట్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. సో మాకైతే నేను 15 పాయింట్స్ వేస్తున్నాను. ఇంకా లాస్ట్లో ఒకవేళ మీరు ఆస్ట్రియాలో ఎడ్యుకేషన్ ఏమైనా చేసి ఉంటే దానికి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి. మాకైతే ఆస్ట్రియాలో ఎడ్యుకేషన్ అయితే ఏం లేదు కాబట్టి మేము పాయింట్స్ అయితే ఏం యాడ్ చేసుకోలేదు. సో ఇప్పుడు మా టోటల్ పాయింట్స్ ఎన్నో చూద్దామా. ఎడ్యుకేషన్ 30 పాయింట్స్, ఎక్స్పీరియన్స్ 20 పాయింట్స్, లాంగ్వేజ్ 5 పాయింట్స్, ఏజ్ 15 పాయింట్స్. సో మాది ఎగ్జాక్ట్గా 70 పాయింట్స్ అనమాట. సో మా హస్బెండ్ ప్రొఫైల్ అయితే ఆస్ట్రియన్ జాబ్ సీకర్ వీసాకి ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పటి వరకు మనం మాట్లాడేదంతా ఫస్ట్ స్టెప్ గురించే మాట్లాడుతున్నాము, అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి. వన్స్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీరు ఫుల్ఫిల్ చేశారంటే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడమే, అదే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో మీరు కింద నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్. ఇది మీకు ఇదే వెబ్సైట్లో కింద ఫామ్స్ అనే సెక్షన్లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిజికల్గా ఫిల్ చేయాలి. సెకండ్, ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్. ఈ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనే సెక్షన్లో మీరు అన్ని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ అనేవి ఇంగ్లీష్ ఆ జర్మన్లో లేకపోతే మీరు ట్రాన్స్లేట్ చేసి పెట్టుకోండి. నెంబర్ 3, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రూఫ్స్ అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్, రిలీవింగ్ లెటర్ ఎట్సెట్రా. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారంటే మీ HR దగ్గర నుంచి ఒక లెటర్ కావాలి, దట్ పలానా పర్సన్ ఈ డేట్ నుంచి ఈ పొజిషన్లో ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని. కొంచెం కష్టమే అది, ఎందుకంటే మీ ప్రజెంట్ ఎంప్లాయర్కి డౌట్ రావచ్చు. బట్ ఏదో అలా మేనేజ్ చేసి ఆ సర్టిఫికేట్స్ని అయితే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని ఎంప్లాయర్స్ ఉంటే అన్ని ఎంప్లాయర్స్ దగ్గర నుంచి రెఫరెన్స్ లెటర్ తీసుకోవాలి. నెక్స్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఒకవేళ మీరు జర్మన్ లేదంటే ఎనీ లాంగ్వేజ్ చేసి ఉన్నారంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాలి. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ కోసం IELTS లేదంటే TOEFL స్కోర్ పెట్టాలన్నమాట. నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ అచీవ్మెంట్స్. ఇక్కడ మీ పేటెంట్స్, పబ్లికేషన్స్ ఆ డీటెయిల్స్ కూడా పెట్టాలి. నెక్స్ట్, పాస్పోర్ట్. మీ పాస్పోర్ట్ మినిమం 12 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉండాలి. అంటే మీరు Jan 2025లో జాబ్ సీకర్ వీసాకి అప్లై చేశారనుకుంటే మీ పాస్పోర్ట్ అట్లీస్ట్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి Feb 2026 వరకు ఉండాలన్నమాట, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది షెంగెన్ వీసాకి తగినట్టు ఉండాలి. మీకు ఏ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు దొరికేస్తుంది. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఆస్ట్రియన్ గవర్నమెంట్ మీకు 6 మంత్స్ వరకు ఇక్కడ వీసా ఇస్తారు కదా, ఆ 6 మంత్స్లో అయ్యే ఖర్చులు మొత్తం మనమే చూసుకోవాలి. సో దానికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ అరౌండ్ 9,000 euros, అంటే ఇండియన్ మనీలో అప్రాక్సిమేట్లీ 7.5 lakhs అనమాట. ఇది మీరు క్యాష్గా చూపించచ్చు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా చూపించచ్చు. నన్ను అడిగితే ఎగ్జాక్ట్గా 7.5 lakhs కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంకా సేఫ్ అండ్ బెటర్ ఆప్షన్ అది. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే ఇక్కడ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు మనము. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మనం ఏ బ్యాంక్ అయినా అప్రోచ్ అవ్వచ్చు, ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోండి. నెక్స్ట్, అకామిడేషన్. ఈ అకామిడేషన్ కోసం మీరు ఆస్ట్రియాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్ ఇవ్వచ్చు, బట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ లెటర్ అన్నది కావాలన్నమాట. మిమ్మల్ని ఇన్వైట్ చేసే వాళ్ళకి ఇది కొంచెం కాంప్లికేటెడే. నాకు తెలిసి సేఫ్ సైడ్ ఏంటంటే Airbnb ఆర్ booking.comలో ఏదో ఒక రూమ్ లేదంటే అపార్ట్మెంట్ బుక్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్, టికెట్స్.
సో మీరు ఒక టెంటేటివ్ డేట్లో టికెట్స్ అప్ అండ్ డౌన్ బ్లాక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు జూలై టు డిసెంబర్కి టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, మోటివేషన్ లెటర్. ఈ మోటివేషన్ లెటర్ అంటే మీరు ఎందుకు ఆస్ట్రియాకి రావాలనుకుంటున్నారు, మీకు ఇక్కడ జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఏంటి, ఒకవేళ జాబ్ రాకపోతే ఏం చేస్తారు, వస్తే ఏం చేస్తారు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నమాట. మోటివేషన్ లెటర్కి గూగుల్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, బట్ నన్ను అడిగితే ఆ ఫార్మాట్స్ని పక్కన పెట్టి మీ మనసుకు ఏమనిపిస్తుంది అనేది ఓపెన్గా రాయండి, అది ట్రూగా ఉంటుంది. మోటివేషన్ లెటర్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం అస్సలు రాయొద్దు, ఎందుకంటే అది ఏ లెవెల్కైనా ఇష్యూ అవ్వచ్చు. మీరు ఎంత ఆనెస్ట్గా రాస్తే అంత ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అపాయింట్మెంట్ బుకింగ్. ఈ అపాయింట్మెంట్ బుకింగ్ కోసం ఆస్ట్రియన్ ఎంబసీ లేదంటే విఎఫ్ఎస్లో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. దానికి మీరు ఉన్న స్టేట్ ఏదైతే ఉందో దానికి ఒక విఎఫ్ఎస్ ఉంటుంది. ఆ విఎఫ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆస్ట్రియా జాబ్ సీకర్ వీసాకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడమే. మోస్ట్లీ అపాయింట్మెంట్ వెంటనే రాకపోవచ్చు, మేబీ ఒక 2 to 3 months వెయిట్ చేయాలన్నమాట. లేదంటే మీరు డైరెక్ట్గా ఆస్ట్రియన్ ఎంబసీకి మెయిల్ రాయొచ్చు అపాయింట్మెంట్ కోసం, వాళ్ళు రిప్లై చేస్తారు ఖచ్చితంగా. సో ఒకవేళ మీకు 3 monthsలో అపాయింట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ 3 months లోపల మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్ని ఒరిజినల్స్ తీసుకొని నియర్ బై విఎఫ్ఎస్కి వెళ్ళాలి అండ్ డాక్యుమెంట్ ప్యాక్ మొత్తం సబ్మిట్ చేయడమే. ఇంకా మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత 15 daysలో మీకు రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది, వీసా అప్రూవ్ అయిందా లేదా అని. మీరు ఈవెన్ మీ ట్రావెల్ డేట్స్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు విఎఫ్ఎస్ వాళ్ళతో. వీసా స్టాంప్ అయి వచ్చాక ఇంకా మీరు ఆస్ట్రియాకి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడమే. ఈ జాబ్ సీకర్ వీసాలో వస్తే బెనిఫిట్స్ ఏంటి, కన్స్ట్రెంట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి అని చెప్తా ఇప్పుడు. నెంబర్ 1, జాబ్ సీకర్ వీసా అనేది మీకు ఒక ఎంట్రీ టికెట్ మాత్రమే ఆస్ట్రియాకి. ఇండియాలో కూర్చొని అప్లై చేయడం కన్నా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ రెజ్యూమేలో లోకల్ ఫోన్ నంబర్, లోకల్ అడ్రస్ అనేది ఉంటుంది కదా, అప్పుడు ఎంప్లాయర్కి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట, ఈ క్యాండిడేట్ నిజంగానే నా కంట్రీలో వర్క్ చేయడానికి డిటర్మైన్గా ఉన్నాడు అని. సో మీకు ఛాన్సెస్ ఎక్కువ అనమాట మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి. నెంబర్ 2, జాబ్ సీకర్ వీసాలో వస్తే మీరు అస్సలు వర్క్ చేయకూడదు. ఈవెన్ పార్ట్ టైం జాబ్స్ లేదంటే ఏదైనా జాబ్ సరే మీరు అసలు చేయకూడదు అనమాట. మీరు కేవలం జాబ్స్ అప్లై చేసుకుంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండాలన్నమాట, లేదంటే చాలా పెద్ద లీగల్ ఇష్యూస్ అవుతాయి. నెంబర్ 3, కొన్ని హ్యాక్స్ ఉన్నాయి జాబ్ సీకర్ వీసాలో, అవి వీడియోలో నేను చెప్పలేను, బట్ మీరు నిజంగా జాబ్ సీకర్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశాక నాకు మెసేజ్ చేయండి, నేను షేర్ చేస్తా అప్పుడు. సో అదండి జాబ్ సీకర్ వీసా ప్రాసెస్, యాజ్ ఇట్ ఈస్ దించేసా డీటెయిల్గా. మళ్ళీ చెప్తున్నా, చాలా ఈజీ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఇది. ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే మొత్తం చూసుకోవచ్చు. నేను ఇంతకుముందు వ్లాగ్లో చెప్పినట్టు 2025లో ఆస్ట్రియాకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. జనవరిలో స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం అక్టోబర్ కల్లా మీరు ఆస్ట్రియాలో ఉంటారు. మీలో ఎవరైనా ఆస్ట్రియన్ జాబ్ సీకర్ వీసా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆర్ ప్రాసెస్ మధ్యలో ఉంటే వాళ్ళకి ఈ బ్లాగ్ను షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్లాగ్లో ఆస్ట్రియాలో ఒక పర్సన్ ఆర్ ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చులు ఎంత అని చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఆస్ట్రియా గురించి తెలుసుకోవాలి అంటే నాకు మెసేజ్ చేయండి, బ్లాగ్ చేస్తాను. చాలామంది అయితే ఇప్పటి వరకు యూనివర్సిటీస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు. తొందరలోనే నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి, కొంచెం నాకు మోటివేషనల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.